గొడవ పెట్టుకోవడానికి చెయ్యి మలవలేదా? అడ్డం వస్తుంది మైక్ అని. విజయవాడలో గొడవ పెట్టుకోవాలని చెప్పండి. ఇక్కడ మంగళగిరిలో ఉంటారు, రమ్మండి. ఏ విధిలోకి రమ్మంటారు, రమ్మని చెప్పండి. ఎవరు రౌడీలు, ఎవరు గుండాలో తెలుసుకుందాం. అరే మా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మీ కాముగా చేతులు పెట్టుకుని కూర్చొని చూస్తూ ఉంటావా? రామా రోడ్ల మీదకి, ఒక్కొక్క విజయవాడ వీధికి రామాలో హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తామా? విజయవాడ నడిపట్టులో వచ్చి కూర్చొని రాజకీయం చేస్తాం, మార్పులు తెస్తాం. ఏదో పోన్లే కదా అని ఊరుకుంటా ఉంటే ప్రతి ఒక్కడూ వచ్చి ఎక్కి దొక్కేయడమే. నేను ఇంకా అవ్వలేదండి. రాగండి ప్లీజ్, దయచేసి మాటలు వినరు మీరు. మా మాదాస్ గంగాధర గారు మాట్లాడినవరండి. వచ్చేలోపు నెక్స్ట్ మీటింగ్ అని చంపేస్తూ ఉంటారు ఆయన నన్ను. విజయవాడలో నేను పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నేను ఆదర్శం తీసుకుంది ఒక వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకున్నాను రాజకీయాల్లో. ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారిని తీసుకున్నాను నేను ఆదర్శం. ప్రతిపక్షం అనగానే పచ్చి బూతులు తిట్టడమే ప్రతిపక్షం అంటే సారీ, నేను అలాంటి పార్టీని కాదు. నేను ఎడ్డేమంటే చెడ్డమనే వ్యక్తిని కాదు. వైసీపీ మంచి పని చేస్తే వైసీపీ బాగుందని చెప్తాం. తెలుగుదేశం పార్టీ పాలసీ బాగుంటే తెలుగుదేశం పార్టీ బాగుందని చెప్తాం. బాగలేకపోతే ఉతికి ఆరేస్తాం.